మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. మనం ఎప్పుడైనా పండగలకి, పబ్బాలకి ఊరికి వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసి వెళ్తాం. ఇంటికి తాళం వేసి వెళ్ళినా గానీ మనం ఊర్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. దొంగలు ఏమన్నా పడ్డారా, ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు ఏమన్నా దొంగతనం చేశారా అని భయపడుతూ ఉంటాం. నిజానికి అలా ఊర్లకు వెళ్ళినప్పుడు ఇళ్లలో దొంగతనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా మీ ఇళ్లలో దొంగతనం జరగకుండా ఆపొచ్చు. మరి మీ ఇళ్లలో దొంగతనం జరగకుండా ఆపే కొన్ని పద్ధతుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మొదటగా మీరు మీ యొక్క తలుపుకి ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి. దానివల్ల ఇంట్లోంచి బయట ఎవరున్నారో చూడొచ్చు. ఒకవేళ మీరు మీ ఇంట్లోంచి బయటికి వెళ్తే ఇంటి యొక్క పరదాలు మూసివేయాలి. అలా పరదాలు వేయకపోతే ఒకవేళ దొంగలు అనేవాళ్ళు మీ ఇంటి మీద ఒక కన్ను వేసి పెంచుతారు. అలా పరదా వేయకుండా వెళ్తే అందులోంచి చూసి విలువైన వస్తువులు దొంగలించడానికి దొంగలకి ఆ ప్లేస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఇంటి నెంబర్ ని పెద్ద అక్షరాలతో రాసి ఉంచాలి. ఎందుకంటే అత్యవసరంగా ఉన్నప్పుడు పోలీసులకి మీ ఇంటి అడ్రస్ చెప్పినప్పుడు వారు మీ ఇల్లుని ఈజీగా గుర్తించడానికి ఇంటి యొక్క హౌస్ నెంబర్ ను పెద్దగా రాసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఫోన్ ని లిఫ్ట్ చేసి సైడ్ కి పెట్టేయాలి. దానివల్ల మీ యొక్క ఫోన్ ఎప్పుడు బిజీ అనే వస్తుంది. ఫోన్ కనుక అలాగే రింగ్ అవుతూ ఉంటే ఇంట్లో ఎవరు లేరు కదా అందుకే ఫోన్ రింగ్ అవుతుంది అని దొంగలు అనుకుంటారు. అంతేకాకుండా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక కుక్కని ఇంట్లో వదిలేసి వెళ్ళాలి. కుక్కని పెంచుకోవడం వల్ల మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అలాగే మీ ఇంటిని సురక్షితంగా కూడా చూసుకుంటుంది. ఒకవేళ మీకు కుక్కలంటే ఇష్టం లేకపోయినా మీ ఇంటి బయట కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు ఖచ్చితంగా పెట్టాలి. అది చదవడం వల్ల ఇంటికి రావాలనుకున్న దొంగలు కూడా ఇంట్లో కుక్కలు ఉన్నాయేమో అని దొంగతనం చేయడానికి రారు. అంతేకాకుండా మీరు ఎప్పుడు ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో ఒకే సమయంలో వెళ్లి రాకూడదు. దాన్ని బట్టి దొంగలకి మీరు ఏ సమయంలో ఉంటారు, ఏ సమయంలో ఉండరు అనే విషయం తెలిసిపోతుంది. ఎప్పుడైనా మీరు రాత్రులు బయటికి వెళ్తే మీ ఇంట్లోనే ఒక గదిలో లైట్ మాత్రం ఆన్ లో పెట్టాలి. దాన్ని బట్టి ఇంట్లో ఎవరో ఉన్నారనేసి దొంగలు దొంగతనానికి రారు. అంతేకాకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోని కిటికీలు లోపల నుంచి లాక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీ యొక్క కార్లు ఎక్కడైనా పార్కింగ్ లో గానీ ఏదైనా నిర్మానుష ప్రదేశంలో పెట్టినప్పుడు అందులో విలువైన వస్తువును మాత్రం ఉంచకుండా చూసుకోవాలి. ఎందుకంటే అద్దాల్లోంచి ఆ విలువైన వస్తువుని చూసి దొంగ ఆ విలువైన వస్తువులతో పాటు మీ యొక్క కార్ ని కూడా దొంగతనం చేయొచ్చు. అందుకే మీ యొక్క కార్ లో ఎప్పుడు ల్యాప్టాప్, మొబైల్ లాంటి విలువైన వస్తువులు ఉంచకూడదు. చూశారు కదా, మీ యొక్క ఇల్లు, కార్లు దొంగతనానికి గురవకుండా ఉండడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.